కన్నప్ప మూవీ గురించి నాకు నంబర్స్ గురించి ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు. ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా అని. ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారి కోసం చాలా మంది వెళ్ళారు. ఫస్ట్ డే అసలు ప్రభాస్ గారి కోసమే ఫ్యాన్స్ కూడా చాలా మంది వెళ్ళారు టు సీ హిమ్ ఆన్ అ బిగ్ స్క్రీన్ అన్నమాట. అండ్ అది బాగా క్లిక్ అయింది. కన్నప్ప మూవీకి ఒక అసెట్ కింద కూడా అయింది అనమాట. ప్రభాస్ గారి కోసమే మేజర్ 90% 95% మెంబర్స్ కూడా వెళ్ళారు. అయితే నేను ఏంటంటే ఎంత వస్తాయి రిటర్న్స్, ఎందుకంటే ఇది చాలా బడ్జెట్ పెట్టి తీశారు. కరెక్ట్ బడ్జెట్ ఎంతో నాకు తెలియదు. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఎవరు ప్రభాస్ ఉన్నారు, మన అక్షయ్ కుమార్ ఉన్నారు, శివుడి క్యారెక్టర్ లో కాజల్ ఉన్నారు, ఇంకా మోహన్ లాల్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సో వీళ్ళందరికి చాలా ఇవ్వాలి కదా మనీ. మరి వీళ్ళు ఫ్రెండ్షిప్ మీద వచ్చారు, తక్కువ మనీకి వచ్చారు, మరి ఏంటో తెలియదు. అట్ ద సేమ్ టైం విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, విఎఫ్ఎక్స్ కూడా చాలా పెట్టారు అని చెప్పి. సో నేను జస్ట్ ఇప్పుడే చెక్ చేశాను వాట్ వాజ్ ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పి. అయితే 5 days అయ్యేసరికి ఇది కోయిమోయ్ అనే వెబ్సైట్ లో నేను చూసి చెప్తున్నాను నంబర్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ వన్ ఆర్ నాట్. నాకు ఇక్కడ కనిపించింది, నేను చెప్తున్నాను. చాలా వెబ్సైట్స్ లో కూడా ఇంతే వచ్చింది అన్నారు. వీళ్ళు పర్సెంటేజ్ ఒకటి ఇచ్చారనమాట ఎంత అని ఇప్పటిదాకా. 5th day వచ్చేసరికి 27.68 crores నెట్ అంట. గ్రాస్ వచ్చేసరికి 32.28 crores. పెట్టింది మొత్తం 200 కోట్లు. అయితే 38.28 crores గ్రాస్ 5th day వచ్చేసరికి. మేబీ వీకెండ్ కి మళ్ళా ఏమన్నా పెరగచ్చేమో. మా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వస్తుంది కదా, దానికి ముందే ఇది ఏమైనా తీసుకుంటే తీసుకోవాలి షేర్ కొంచెము. అయితే ఇప్పటిదాకా 10.68% వచ్చింది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ లో. 200 కోట్లు పెడితే నెట్ వచ్చేసరికి 27 కోట్లు వచ్చింది, లేకపోతే 33 గ్రాస్ ఎంత వచ్చింది కదా. సో ఇంకా కొన్ని వెబ్సైట్లు ఏం చెప్తున్నారంటే 50 కోట్ల లోపలే ఇది క్లోజ్ అవుతుంది అని. 50 కోట్లు అంటే 25%. వామ్మో, 200 కోట్లు పెడితే 50 కోట్లు వీళ్ళకి తిరిగి వస్తే 150 కోట్లు లాస్. మరి ఐ డోంట్ నో లైక్ ఏ ధైర్యంతో మరి ఐ నో లైక్ మనకి ఇది కనిపిస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లో నంబర్స్ ఏంటో మనకు తెలియదు. మేబీ ఓటీటీ రైట్స్ ఒక 100 కోట్లకి అలా ఏమన్నా అమ్ముకుంటారేమో, మనకి తెలియదు. వీ డోంట్ నో. బట్ హోప్ఫుల్లీ ఇదంతా రిస్క్ మిటిగేషన్, ఇదంతా వీళ్ళు ప్లానింగ్ చేసుకునే వీళ్ళు చేస్తుంటారు ఖచ్చితంగా. దే నో దట్ హౌ మచ్ మార్కెట్ దట్ ద లీడ్ హీరో ఈస్ హ్యావింగ్. విష్ణు గారికి కూడా తెలుసు. సో ఈ రిస్క్ మిటిగేషన్ కానీ ఇదంతా కూడా వేసుకొనే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఎఫెక్టివ్ గా చేశారు, చాలా తక్కువ ఖర్చుతో చేశారు. ఎందుకంటే చాలా బడ్జెట్ అవ్వాల్సిన సినిమా నేను చాలా తక్కువలో చేశానని కూడా ఇంటర్వ్యూస్ లో విష్ణు గారు చెప్పారు. సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ ఇట్ ఎండ్స్ అప్. అండ్ హోప్ఫుల్లీ లాస్ అయితే కాకుండా, కట్ పెద్ద లాస్ కాకుండా, లేకపోతే ప్రాఫిట్ లోనే బయటపడాలి అని అందరూ ఆశిద్దాం. ప్రాఫిట్ లోనే బయటపడాలి అని అందరూ ఆశిద్దాం. సో దట్ తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నోరిష్ అండ్ చెరిష్.